కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పౌర సదుపాయాల మెరుగుదలలో భాగంగా చిన్నమాంబ పార్కు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులను పాడా పీడీ శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాడా పీడీ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ, విజయవాడకు చెందిన ఆస్పిరెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తమ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధుల కింద ఈ పార్కు అభివృద్ధికి సహకారం అందిస్తున్నారన్నారు. సుమారు 62 లక్షల వ్యయంతో ఈ ఆధునీకరణ పనులు చేపట్టనున్నామన్నారు. పార్కు అభివృద్ధి బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించామన్నారు. పనులు పూర్తయిన తరువాత పార్కు సంరక్షణ తదుపరి చర్యల కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, పిఠాపురంలోని మొత్తం 4 పార్కులను సుమారు 3 నెలల వ్యవధిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పట్టణంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. చిన్నమాంబ పార్కుతో పాటు మిగిలిన పార్కులు కూడా దశల వారీగా సుందరీకరించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మరియు పాడా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. దానివల్ల మనకి కొన్ని కాలనీస్కి ఒక గ్రీన్ స్పేస్ రావడం, సో వాళ్ళు బయటకు వచ్చి వాకింగ్ చేసుకోవడానికి ఆడుకోవడానికి ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో పార్కులు 2 పార్కులు డెవలప్ చేస్తున్నాయి. బట్ కమిషనర్ లేదు, ప్రతి పార్కు కూడా తిరిగి చూడడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారి కూడా పిఠాపురాన్ని ఒక గ్రీన్ సిటీ చేయాలని ఉద్దేశంతో దీనికి సంబంధించి దాంట్లో భాగంగానే ఆల్ రోడ్స్ నెంబడి ఎక్కడైతే ఓపెన్ ప్లేసెస్ ఉంటాయో పబ్లిక్ పార్కులను తయారు చేసి దాంట్లో కావాల్సిన వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, సీనియర్ సిటిజన్స్ కూర్చోవడానికి చోట్లు, ట్రీస్, అలాగే వెహికల్ ఇంకా వీలైతే ప్లే కోర్ట్స్, మల్టీపర్పస్ ప్లే కోర్ట్స్ అని చెట్లు ఆడుకోవడానికి కానీ సో మున్సిపాలిటీ ద్వారా ఈ పార్కులన్నీ కూడా చిన్న పార్కుని ఇంప్రూవ్ చేయడం, లేని పార్కుని కొత్తగా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకి ఒక 3 months టైంలో తర్వాత పార్కు అనేది ఎప్పుడైనా సరే మెయింటెనెన్స్ అనేది చాలా మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పబ్లిక్ పార్క్. సో మెయింటెనెన్స్ కోసం కూడా చుట్టుపక్కల కోఆర్డినేషన్ వాళ్ళు కూడా ఒక కంపెనీగా కానీ దాని మెయింటెనెన్స్లో భాగస్వామ్యం అయ్యి ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసి మనం దాంట్లో మున్సిపాలిటీ నుంచి ఎంత సపోర్ట్ అన్లెస్ కాలనీస్ ఎవరైతే యూజర్స్ పార్క్ వాళ్ళ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఇది నాది అనే భావంతో ఉంటే ఖచ్చితంగా పార్క్ చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే పార్క్ అని వచ్చేది ఇప్పుడు ఇది షాదీగా ఉంది, విరిగిపోయింది, పార్క్ అయిపోయింది, గది సరిగా లేకుండా ఫెసిలిటీ ఉపయోగిస్తే అది పబ్లిక్ పార్క్ వచ్చే ఉద్దేశం కూడా మనకు పర్ఫెక్ట్. అందుకని పార్క్ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలంటే ఎక్కడైనా మీరు చాలా టౌన్స్లో లోకల్గా కాలనీ చేయాలనేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కమిటీలు చేస్తారు. వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మున్సిపాలిటీస్ కానీ గవర్నమెంట్స్ కానీ పంచాయతీలు కానీ వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ అవి ఖచ్చితంగా ఉంటాయి. ఏదైనా మేజర్ ఇష్యూస్ లోకల్ మెయింటెనెన్స్, రెగ్యులర్ ఇరిగేషన్, వాటి యొక్క సెక్యూరిటీ ఇవన్నీ కూడా లోకల్ కమిటీ ఇప్పుడు నీట్గా ఆహ్లాదకరంగా ఉండేలా. సో అందుకని నేను ప్రతి సీఎంని కూడా కోరుకునేది ఒక పార్క్ డెవలప్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ పార్కు మాదనే బాగుంటుంది. అందరూ పార్కుల్లో కూడా అసెంబ్రేషన్ మొత్తం తెచ్చుకుంటాను, నీరు మీద తీసుకుంటాను, నిషేధం ఉంది కాబట్టి అలాంటి ఏదైనా జరిగితే ఎవరైనా ఫైన్లు వేస్తే ఏదైనా వేరే విధంగా ఆలోచించుకుని ఆచరించాలి. గ్రామానికి పరిసర పరిస్థితులకి అందరూ సహకరించాలని కోరుతాను. థ్యాంక్ యూ.